నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇలా ఇంట్రో ఇచ్చి చాలా రోజులు అయింది. కొంచెం గ్యాప్ వచ్చింది వ్లాగ్స్కి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము క్యాంపింగ్కి వెళ్తున్నాము. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, క్యాంపింగ్ పక్కా చేయాల్సిందే సమ్మర్ వస్తే. సో అదొక ఫన్ యాక్టివిటీ, చాలా బాగుంటుంది. మేము ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ చేస్తాము. సో ఈ ఇయర్ యూట్యూబ్ ఉంది, సో వై నాట్ మనం ఒక వ్లాగ్ తీసుకుందాము. మేము ఎలా క్యాంపింగ్ చేస్తాము, మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాము. ఈ లాంగ్ వీకెండ్ US లో 4th of July అనమాట, ఇండిపెండెన్స్ డే. సో లాంగ్ వీకెండ్ ఇవాళ థర్స్డే అనమాట. సో ఫ్రైడే 4th of July అండ్ ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి ఇట్స్ అ లాంగ్ వీకెండ్. మాకు ఒక 2 hours దూరంలో క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి. సో కొంచెం వైల్డ్ క్యాంప్ గ్రౌండ్స్ అనుకోవచ్చు. బట్ అది యాక్చువల్లీ మౌంటైన్స్ ఫారెస్ట్ లో అంట. అది కూడా అవైలబిలిటీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, త్వరగా వెళ్తేనే ఉంటాయి. త్వరగా వెళ్ళడానికి ట్రై యూజువల్గా కొన్ని క్యాంప్ గ్రౌండ్స్ వచ్చేసి మనం ముందే బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని క్యాంప్ గ్రౌండ్స్ మోస్ట్లీ నాకు తెలిసి కమ్ ఫస్ట్ సర్వే ఉంటాయి. అది ఎట్లా అంటే ఇంకా లాస్ట్ మినిట్లో మనం అక్కడికి పోయేదాకా మనకి దొరుకుతుందా లేదా అని చెప్పి అదో టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు దొరుకుతుందా లేదా కూడా తెలియదు. ఇంక త్వరగా వెళ్దామన్నట్టు చూస్తున్నాం. త్వరగా వెళ్దాం. ఆఫీస్ వర్క్లు అయ్యాయి, సో అందుకే కొంచెం డిలే అయింది. బట్ నిన్నటి నుంచే ప్రిపేర్ వర్కింగ్ డే యాక్చువల్లీ. క్యాంపింగ్ కి ఒక గేర్ ఉంటుంది. సో ఆ గేర్ సెటప్ అంతా నిన్నటి నుండి సో ఆ సెటప్ అంతా నిన్నటి నుంచే స్టార్ట్ చేసాము. ఎక్కడెక్కడో తవ్వకాల్లో 1 year అయిపోయింది కదా, తవ్వకాల్లో నుండి అన్ని తీసి కొంచెం సెట్ చేసినాం అనమాట. ఇట్లా కథలు పడతాడు అయిపోద్ది. సరే ఆన్ ద వే మాట్లాడు, కెమెరా ఆఫ్ గానీ అప్పుడు చెప్తా. ఆన్ ద వే మాట్లాడదాం. యా లెట్స్ గో. సీ యు గైస్. స్టార్ట్ అయిపోతాం, చాలా లేట్ అయిపోయింది. ఫుల్ ఎండగా ఉంది. కార్ చూసారా, భయంకరం అట్లుందన్నమాట. అట్లనే ఉంటది. గైస్ ఇట్లా క్యాంప్ గ్రౌండ్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ స్టార్టింగ్ లాట్లోనే మోస్ట్లీ హోస్ట్ ఉంటాడనమాట. ఈ క్యాంప్ గ్రౌండ్ని మొత్తం మేనేజ్ చేసే పర్సన్ ఉంటాడు. సో ఈ సైడ్ తనది, ఇలా RV వెహికల్లో ఉంటాడు. అక్కడ అడ్మిషన్ ఫీజుది బోర్డు పెట్టుకొని మరి ఉన్నాడు. సో ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి చెక్ చేసి మనం పేమెంట్స్ చేసేది ఉంటే మనం లాట్కి కూడా పే చేయాలి కదా, ఇక్కడ పే చేస్తాం అనమాట. గైస్ ఇట్లా అన్ని స్లాట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదొక లాట్ 7 నెంబరింగ్ ఉంటుంది. సో అందరు ఇగో ఇట్లా పక్కన ఇట్లా వేసుకుంటారు అనమాట. ఇట్లా ఒక ఖాళీ లాట్ లాగా ఇట్లా ఉంటాయి అనమాట. ఇంకా పక్కన ఆల్రెడీ జనాలు వేసుకుంటున్నారు. సో అట్లా అనమాట, ఇట్లా ఉంటుంది గైస్. ఇలా వెళ్తుంటే మౌంటైన్ వస్తుందంట. చూద్దాం పద. సో గైస్ మనము చూస్ చేసుకోగానే ఇలా హోస్ట్ వస్తాడు. ఇందాక చూపించా కదా, మన దగ్గర మనీ కలెక్ట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు ఈ లాట్కి పర్ నైట్ అన్నట్టు ఉంటుంది. పర్ నైట్ ఒక $25 అరౌండ్ ఉంటుంది. సో 2 nights తీసుకుంటే 2 nightsకి ఇప్పుడే పే చేయాలి. హే గైస్, సో ఫైనలీ మనం ఒక సైట్ అయితే ఫిక్స్ అయిపోయినాము. సైట్ నెంబర్ 11 అనమాట. చాలా బాగుంది. సో ఇప్పుడే సన్సెట్ అవుతుంది అక్కడ పక్కన. సో ఇదన్నమాట సైట్. ఇక్కడ వచ్చేసి టెంట్ వేసుకుందాం. దాని తర్వాత అక్కడ పిక్నిక్ టేబుల్, మంచిగా పిక్నిక్ చేసుకుందాం. దిగడానికి మంచి స్టెప్స్ ఇచ్చాడు. అసలు నేను ఇప్పటిదాకా ఇదే చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇంత నీట్గా లేదు, మరీ రఫ్గా ఉంది. కొన్ని ప్లేసెస్లో అయితే మనం మొత్తం కూడా వుడ్ అంతా కాలిపోయేదంతా బూడిద ఉంది. సరే ఓకే, దాన్ని కొంచెం సెట్ చేసుకున్నాం. కానీ ఇదైతే చాలా నీట్గా ఉంది. హోప్ అంతా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. మొత్తం కూడా చెట్లు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటో తెలుసా, బేర్ యాక్టివ్ జోన్ అంట. బేర్లు వస్తాయంట, అది చూడండి. సో బేర్లు ఉన్నాయి. సో అక్కడ వచ్చేసి ఫైర్ పిట్,
ఇది పిక్నిక్ టేబుల్. సో ఇదంతా టోటల్గా ఫారెస్ట్ అనమాట. సో చూడడానికి ఇట్లా కనిపిస్తుంది కానీ అక్కడ కింద మొత్తం మనకి క్యాంప్ సైట్స్ ఉన్నాయి, జనాలు ఉన్నారు, కానీ చెట్లలో మొత్తం కవర్ అయిపోయింది అనమాట. అదర్ సైడ్ మొత్తం పెద్ద మౌంటైన్ ఉంది. యా, మనం అటు వెళ్ళినప్పుడు చూపిస్తా. ఫర్ నౌ ఇప్పటికీ సన్సెట్ అవుతుంది. ఆ సన్సెట్ అయ్యే లోపు మనము టెంట్ సెట్ చేసుకోవాలి, ఫైర్ ఆన్ చేసి పెట్టాలన్నమాట ఫైర్ పిట్లో. సో ఆ పనిలో ఉందాం. ఓకేనా? ఓకే, డన్. వచ్చేసి ఓకేనా? ఓకే, ఇంకేడు కడదాం. ఇట్లా అన్నీ ఓపెన్ చేసి టెంట్ లోపల ఈ ఫోమ్ టైల్స్ అన్నీ వేసామనుకో మెత్తగా ఉంటుంది అనమాట. కింద రాళ్ళు ఉన్నాయి కదా, కాంక్రీట్ రాళ్ళలాగా, అలా గుచ్చుకోకుండా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ వేసుకుంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో ఇట్లా మొత్తం లోపలంతా కూడా ఫోమ్ టైల్స్. సో ఇప్పుడు బేసిక్గా మనం ఇక్కడ ఏం చేసామంటే టైల్స్ వేసామన్నమాట. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మన రూమ్కి టైల్స్ వేసాం. Let's go. సో ఫైనలీ సెటప్ అయిపోయింది గైస్. మొత్తం లోపలంతా కొంచెం చల్లబడుతుంది ఇప్పుడు కొంచెం చల్లబడుతుంది. 8:45 అయింది, యా నైట్ 8:45 అయింది. ఇంకా మనకి సన్సెట్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. రైట్ టైం ఫర్ సన్సెట్. సో టెంట్ రెడీ అయింది. మనం
బార్బిక్యూకి అంతా రెడీ చేస్తున్నాం ఇక్కడ. సో కోల్ మనం ఫైర్ చేసే ముందు వెంటనే ఫాస్ట్గా అంటుకోదు, అందుకని చెప్పి ఈ లైటర్ ఫ్లూయిడ్ అనమాట. సో దీనివల్ల మనకి త్వరగా మంట అంటుకుంటుంది. సో ఇట్లా వెంటనే అయితే ఎలగదనమాట. ఈ ఫ్లూయిడ్ వల్ల త్వరగా అంటుకుంటుంది. స్టిక్ ఒకటి కావాలి నాకు. స్టిక్ తీసుకున్నాం. పుల్లలు ఏరుకుంటున్నాడు గైస్. పుల్లలు నేను పిచ్చి వాడిని అనుకుంటున్నావా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యూజువల్గా మేము క్యాంపింగ్ ఓపెన్ స్కై ఉండే దగ్గర ప్రిఫర్ చేస్తాం గైస్. బట్ ఇది మొత్తం షేడెడ్ ఉంది, మొత్తం ట్రీస్ ఉన్నాయి. ఎందుకంటే ఓపెన్ స్కై అయితే మంచి స్టార్స్ కనిపిస్తాయి. మంచిగా కాల్చిన కూర అంటావు ఎప్పుడు? గైస్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ ప్లేసెస్, బట్ తెలంగాణలో కాల్చిన కూర ఈజ్ లైక్ టాప్ నాచ్. నేను ఇండియా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కురుమూర్తి జాతర అని చెప్పి ఒక జాతర మా ఊరు సైడ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో కురుమూర్తి జాతర అని అవుతుంది. అక్కడ తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్ ఉంది అక్కడ. ఈ రెసిపీ కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఐ ట్రైడ్ దట్ రెసిపీ బట్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఇప్పుడు కనిపించేది ఇది. ఈ రెసిపీ కూడా అక్కడదే ఫిగర్ అవుట్ చేసింది అనమాట బేసిక్గా. ఇక్కడ ఆన్లైన్లో ఫిగర్ అవుట్ చేసి కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం 50% రీచ్ అవుతుందేమో అనుకుంటున్నాను. సేమ్ అదే ఫ్లేవర్ వచ్చిందంటే కురుమూర్తి జాతరలో. సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది గైస్. బాగుందా? చాలా బాగుందిరా. ఫైర్ వర్క్స్ అవుతున్నట్టున్నాయి ఇక్కడ. ఆడ మూను, చెట్ల మధ్యలో మూను. Cheers.